135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రికల్ వాహనాల రంగంలోనే తనదైన ముద్ర వేసుకున్న ఎకో తేజాస్ వాహనాల కంపెనీ. అంటే ఈ కంపెనీ ద్వారా మొత్తం కూడా ఇటు 2 వీలర్స్ కావచ్చు, అటు 3 వీలర్స్ అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వెహికల్స్ను అందుబాటులో ఉండే ధరలతో తయారు చేసి ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేసే చాలు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చు ఈ వాహనాల్లో. మరి ఆలస్యం ఎందుకు, ఖచ్చితంగా ఎకో తేజాస్ వాహనాలను కొనండి, అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. ఇకపోతే ప్రస్తుతం మనము పెనమలూరు నియోజకవర్గం బోడే ప్రసాద్, ఒకసారి కట్అవుట్ చూడండి. 2024 ఎన్నికల సమయంలో బోడే ప్రసాద్ గారికి పెనమలూరు నుంచి టికెట్ లేదు. టికెట్ లేదు అన్న స్థాయి నుంచి టికెట్ తెచ్చుకొని ఈరోజు విజయం సాధించి అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్సాద్ గారు కామెంట్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే అదే కొలుసు పార్సాద్ గారు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చి నూజివీడి నుంచి పోటీ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మంత్రి కూడా అయిపోయారు. బోడే ప్రసాద్ గారు ఎలా చూస్తున్నారు? ఎప్పుడైతే కనకదుర్గమ్మ ముక్కుపుడక మునుగుతుందో ఆ రోజు ఒక ప్రళయం వస్తుంది, అందరూ కూడా ఇక జలసమాధి అయిపోతానంటుంది కదా, ఆ విధంగా ఈరోజు మరి పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలా ముందుకు పోతున్నారు అన్నది కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు ఇదే కార్యాలయంలో ఉన్న బోడే ప్రసాద్ గారిని మనం కలవబోతున్నాం. ఆయన అడిగిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. నమస్తేనా? నమస్కారం. బాగున్నారా? పట్టు వదలని విక్రమార్కున్న నేను చూశాను, బుక్కులు కూడా చిన్నప్పుడు చదివాను, కానీ కల్లారా నా జీవితంలో ఇంకొకరిని చూస్తాను అనుకోలేదు. అది బోడే ప్రసాద్ గారి రూపంలో మళ్ళీ చూశాను నేను. ఎలక్షన్ మూమెంట్లో ఇక దాదాపు పెనమలూరు నుంచి బోడే ప్రసాద్ గారికి టికెట్ లేదు అనేది అయిపోయింది. ఆ సమయంలో కూడా మీరు ఎక్కడా కూడా అసంతృప్తిలోను కాకోకుండా మీరు మీ ఫ్యామిలీ చాలా రిక్వెస్ట్ చేశారు. అయితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి డిసైడ్ అయితే ఆయన మాట ఆయన వినరు అంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎలా మెప్పించి చివరి నిమిషంలో మళ్ళీ టికెట్ తెచ్చుకోగలిగారు మీరు? నేనైనా కూడా నాకు ప్రజల నుంచి మీరు నిలబడండి, మేము సపోర్ట్ చేస్తాము, మీకెందుకు మేము గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పకపోతే నేను కూడా అంత ఇదిగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా లేదు నేను గెలుస్తాను, నాకు ఇవ్వండి, లేకపోతే మీరు ఇవ్వకపోతే మీ ఫోటో పెట్టి గెలుచుకొస్తానని చెప్పి కరెక్ట్ అన్నారు. అంత బలంగా అన్నాను. అంటే ప్రజలు ఆ రోజున నేను 5 సంవత్సరాలు ఏ విధంగా ఎవ్రీ మినిట్ పబ్లిక్లో ఉన్నాను, దానికి పబ్లిక్ అంతా రియాక్ట్ అయ్యారు. ఆ రోజు రియాక్ట్ అయ్యి నాకు ఇక్కడ కాన్స్టిట్యున్సీ నుంచే కాకుండా తెలంగాణ ఇక్కడ కూడా అనేక మంది ఫోన్లు చేశారు. అంటే మనం ఎమ్మెల్యేగా అయ్యి కొంతమందికి పరిచయం అయ్యాను, సీటు తెచ్చుకొని ప్రపంచం అంతా పరిచయం అయ్యాను. మామూలుగా అంటుంటారు, అదృష్టంగా భావిస్తాను. రాయలసీమలో ధర్మవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారిని అంటుంటారు అనమాట. రాయలసీమ కేతిరెడ్డి అని అంటే ఆయన సర్వీసెస్ ఆయన ప్రజల్లో ఉండేది. సరే ఈరోజు ఆయన ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. కానీ మిమ్మల్ని విజయవాడ కేతిరెడ్డి అంటుంటారు మిమ్మల్ని. నేను ఈ 2014-19 నుంచి నేను అదే విధంగా తిరిగాను. ఇవాళ కేతిరెడ్డి 19-24 వెళ్ళాడేమో, కానీ నేను ఒక 2 ఇయర్స్ కంటిన్యూ ఎర్లీ మార్నింగ్ 5 to 7 రోడ్లు ఉడిసి మురుకాలు తీసి స్వచ్ఛ భారత్ కింద అసలు ఎంత పనిచేశానో మీకు తెలుసా? ఒక పంచాయతీ స్వీపర్స్ ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా పనిచేశాను నేను. ఇప్పుడు కేతిరెడ్డి నాకు తెలియదు, నేను ఇంకొకరిని మాట్లాడటం కూడా అనవసరం. నేనే 14 to 19 అంతకన్నా ఎక్కువగా పనిచేశాను నేను. మా యూట్యూబ్లు టీవీ న్యూస్లు కూడా ఉంటాయి, చూసుకోండి. 14 to 19 ఎమ్మెల్యేగా ఉన్నారు, పనిచేశారు. 19లో ఓడిపోయిన వెంటనే ఎక్కడ కూడా అసంతృప్తికి లోను కాకుండా అందరూ ఓడిపోయిన వెంటనే వెళ్ళిపోతారు, ఇంకా కనిపించారు ప్రజలకు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కనిపించారు. అలా ఎలక్షన్ మూమెంట్లో అసలు ఓడిపోయినా వెంటనే మీరు బుల్లెట్ వేసుకొని ప్రజలకు వెళ్తూ నమస్కరిస్తూ ఒకేసారి నేనేం మీకు మంచి చేయలేకపోయానేమో, ఈసారి మళ్ళీ గెలిస్తే మంచి చేస్తానంటూ ఆ రోజు అందరికి నమస్కరించి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అలా చెప్పుకోవడం కూడా చాలా గొప్ప. 19 నుంచి 24 వరకు కూడా ప్రజల్లోనే ఉన్నారు.
అవన్నీ మనం పక్కన పెడితే ఇంత ప్రజలతో కమిటెడ్గా ఉన్నారు, ప్రజలందరూ మీ వెంట ఉన్నారు, అయినప్పటికీ కూడా ఎందుకు టికెట్ విషయంలో అంత గందరగోళం నెలకొందంటారు అసలుకి? అంటే ఈరోజు 3 పార్టీలు అలయన్స్ అవ్వటం, కొంత ఈక్వేషన్స్, కొన్ని చోట్ల సీనియర్లని మార్పు కోసం అటు ఇటు మార్చటం, ఆ టైంలో పెనమలూరులో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయబట్టి లేట్ అయింది తప్పితే వేరే అయితే నేను అనుకోవట్లేదు. ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తిని తీసుకురావాలని ప్రయత్నించినా కూడా మొత్తం కమ్మ సామాజిక వర్గంతో కూడా ఒక తాటిపైకి వచ్చేసింది అంటారు అసలుగా? కమ్మ సామాజిక వర్గం అని కాదు నేను అనేది. కమ్మ సామాజిక వర్గం పెనమలూరు నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారని మీ అంచనా? అంటే ఇది పెనమలూరు అంటే కమ్మ సామాజిక వర్గానికి 45,000 నుంచి 50,000 వరకు ఉంటారు. నాకు 1,65,000 ఓట్లు పడింది. ఓకే, అంటే స్టేట్లో 4th హైయెస్ట్ ఓటు పోలైంది నాకు. ఓకే, ఫస్ట్ పల్లా శ్రీనివాస్, సెకండ్ లోకేష్ గారు, థర్డ్ గంటా శ్రీనివాస్ అనుకుంటా, 4th నాకు వచ్చినాయి. ఓకే, అంటే ఒకటి అటు ఇటుగా 4th ప్లేస్ నాకైతే ఉంది. అంటే హైయెస్ట్ ఓటు పోల్డ్. ఓకే, పోలింగ్ ఓట్స్ 45,000 కమ్మ ఓట్లు ఉంటే 1,20,000 ఓట్లు మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా సపోర్ట్ చేసినట్టేగా ఆ రోజు నాకు. అర్థం కాదు ఏంటంటే ఎలక్షన్ సమయంలో ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, ఖచ్చితంగా ప్రజల మనిషిగా ఉన్నారు. లోకేష్ గారు నాకు తెలిసి యువగలం పాదయాత్ర చేస్తూ వచ్చారు కదా, పెనమలూరు నియోజకవర్గానికి రాగానే ఒక 4 కిలోమీటర్లు ఆయన దాటడానికి దాదాపు 7 గంటల సమయం పట్టిందంటారు అన్నమాట. అంటే అంత పెద్ద జనం మొబిలైజ్ అయ్యారు ఇక్కడ అంతా. 4 కిలోమీటర్లు కాదు, దాదాపు 10 కిలోమీటర్లు. ఓకే, 7 గంటలు పట్టిందంటే మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోలేదా? ఎందుకు ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఇంకోరిని దింపాలనుకున్నారు? ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటారు? లేదు, అదేం లేదు, తీసుకోలేకుండా నాకు ఎలా ఇస్తారు మళ్ళీ? ఓకే, నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ మీ పేరు తప్పితే ఇక్కడ దేవినేని అవినాష్ ఒకవేళ పార్టీలోకి వస్తే దేవినేని అవినాష్ గారికైనా ఇవ్వాలని, అంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారైనా ఇక్కడ. దేవినేని అవినాష్ ఇంకెక్కడ ఉన్నది? దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, కొడాలని పర్మనెంట్ గేట్లు క్లోజ్. అవునా? ఓకే, దేవినేని అవినాష్ మళ్ళీ పార్టీలోకి వస్తాడనేది అయితే ఎలక్షన్ ముందు వచ్చింది. వస్తే అవినాష్ గానీ లేదా దేవినేని ఉమామహేశ్వరరావు గారు కూడా ఇక్కడ ట్రై చేశారు, రామకృష్ణ గారు కూడా ట్రై చేశారు. అయితే తీసుకోరు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినాక ఇంకా తీసుకుంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మరి వల్లభనేని వంశీ గారు ఎందుకు గేట్లు క్లోజ్? మీ ఫ్రెండే కదా. నోరు అదుపులో ఉంటే అన్ని అదుపులో ఉంటాయి. నోరు అదుపులో లేనప్పుడు చెప్పలేదా మీ ఫ్రెండ్కి ఎప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి అది అని? మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనేవాళ్ళు కాదు కదా. అది కూడా ఒక మైనస్ మీకు అంటారు. గతంలో ఈ పేకాట క్లబ్బుల విషయం అయితేనేమి, కాల్మనీ విషయాలు అయితేనేమి, ఈ పేకాట క్లబ్బులే కాదు, పేకాట క్లబ్బులు ఎక్కడ? పెనమలూరులో పేకాట క్లబ్బులు పేకాట ఎక్కువ ఆడిస్తుంటారు. ఎక్కడ లేదు. మీరు కొత్త విషయం తీసుకురాకండి. బోడే ప్రసాద్ గారు కూడా ఆ జూదాలలోనే కొన్ని కోట్లు, అసలు డబ్బులు లేవు, కష్టం అవుతుంది ఈసారి ఉద్దేశంతో టికెట్ కాస్త పక్కన పెట్టారు. వల్లభనేని వంశీ స్నేహం కావచ్చు, ఈ విషయాలన్నీ కలిపి అంటారు. మీరు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో ఏది నిజం లేదు. ఓకే, మీ 3 విషయాలు మాట్లాడారు. ఓకే, ఒకటి పేకాట క్లబ్లు అనేది. ఈ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి, అసలు నేను కనీసం కార్డ్స్ కూడా ఆడను. సరదాగా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఏదో పూల్ గేమ్ లాంటిది సరదాగా టైం పాస్కి ఆడతాను. అసలు నా పేకాటే లేదు, పేకాట అలవాటే లేదు. లేదు, కాల్మనీ అన్నారు. అది ఎందుకు? అది మనకి సంబంధం లేని విషయం. గతంలో మీ మీద మన బుద్ధాంకన్న గారి మీద పెద్ద ఎత్తున ఆ రోజు మీడియా హైప్ చేసి బట్టి అది అలా వచ్చింది. కాల్మనీ నాకు ఎక్కడా కూడా సంబంధాలు ఉన్నాయని ఇంతవరకు ఎవరు కూడా ఎవరినన్నా ప్రూవ్ చేయమనండి. అసలు నేనే ఇంట్రెస్ట్లు తీసుకుంటాను, ఇంకా నేనే ఇంట్రెస్ట్లు తీసుకుంటారా? ఇంత పెద్ద ఎస్టేట్ ఉంది మీకు. అసలు ఇది ఆఫీసు, ఇల్లు తప్పితే ఇంకేమన్నాయో చెప్పమని. ఎస్టేట్ చూస్తేనే ఒక 100 కోట్ల పైగా ఆస్తున్నట్టుంది. ఇది రాజకీయాల్లో నేను ఎమ్మెల్యేగా నిలబడక ముందే ఉంది నాకు ఇది. ఓకే, మరి అప్పులు తీసుకోవడం ఏంటి మీరు ఇంట్రెస్ట్లకే? ఈ వ్యాపారంలో తీసుకోరా? ఎంతమంది ఎవరైనా అప్పులు తీసుకుంటారు. వ్యాపారస్తులు మామూలు తీసుకుంటారులేండి, రాజకీయాల కోసం అయితే కాదు కదా. రాజకీయాల కోసం, వ్యాపారాల కోసమే. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారిని ఎలా మెప్పించారు చెప్పండి టికెట్ కోసం? లేదు, పబ్లిక్లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తారు. నేను మరి దానికోసం మీరు ఒక మీడియా ముందుకు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏడ్చారు, కన్నీటి పర్యంతమయ్యారు మీరు. అసలు అందరూ కూడా మనసు కరిగిపోయిన దానికి. బోడే ప్రసాద్ గారు అంటే మీ ఆహారాన్ని చూస్తే 6 అడుగులు ఉంటారు, అసలుకి భారీ కాయం, అసలు భారీ పర్సనాలిటీ, గంభీరంగా కనిపిస్తారు. అలాంటి గంభీరంగా ఉండే బోడే ప్రసాద్ గారు బోర్రుమని ఏడ్చడం ఏంటి, కుటుంబ సభ్యులతో కూర్చొని ఏడ్చడం ఏంటి అనేది కూడా అందరూ కూడా బాధపడ్డారు. బాధేస్తుంది కదా, చాలా బాధేసింది ఆ రోజున. బాధలో వచ్చినాయి కన్నీళ్ళు.
హ్యాపీ అంతా చంద్రబాబు గారు టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే? లేదు అని మళ్ళీ సీట్ అనౌన్స్ చేసినా ఎవరికైనా ఉంటుంది కదా సంతోషం. అయితే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇక భవిష్యత్తులో ఇక్కడ మీకు ప్రత్యర్థి అనేవారు లేకుండా చేసుకున్నారు కదా, ఎలా సాధ్యమైంది అది? అది ఎవరంటారు ప్రత్యర్థి? రాజకీయాల్లో ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఈ రోజు ఉండదు. మనం నిత్యం ప్రజల్లో ఉండి ఎటువంటి తప్పు లేకుండా ఉంటే ప్రజలే కోరుకుంటారు మనల్ని. ప్రజలు కోరుకుంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకసారి సీట్ అడిగినప్పుడు ఎప్పుడు 2012లో లోకేష్ గారి దగ్గరికి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ వెళ్తే లోకేష్ గారు ఏమన్నారంటే, ప్రసాద్ నువ్వు వెళ్ళి పని చేసుకో, ప్రజల్లో నువ్వు కావాలి అని కోరుకుంటే మేము నీకు సీట్ ఇస్తాం అని ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్ళి పని చేసుకున్నాను. 2014లో సీట్ తెచ్చుకున్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సర్వే చేసుకుంటే ఎక్కడ చూసినా 2-3 పేర్లు IVRSలో పెట్టారు. 95% బోడే ప్రసాద్ కావాలని ఆ రోజు వచ్చింది 2014లో. మరి సీట్ ఇచ్చారు, గెలిచాం భారీ మెజార్టీతో. ఈరోజు మొన్న IVRSలో చాలామంది పేర్లు పెట్టారు, 99% బోడే ప్రసాద్ కావాలని వచ్చింది. ప్రజలు కోరుకున్నారు కాబట్టి నాకు సీట్ ఇస్తారు. నాదనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అదే జరిగింది. ఓడినా ప్రజల వద్దకు వెళ్ళి అభివాదం చేస్తూ మీరు వెళ్ళారు, గెలిచినప్పుడు కూడా అలాగే వెళ్ళారు. మొన్న గెలిచినప్పుడు నేను ప్రతిరోజు తిరుగుతూనే ఉంటానుగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ప్రత్యర్థి అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారి పైన చాలా కామెంట్స్ చేశారు. ఆయన కూడా మీ క్యాడర్ని వాళ్ళని చాలా ఇబ్బందులు కూడా పెట్టారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఇసుక ర్యాంపుల వద్దకు వెళ్ళి రాత్రి మీరు నిద్రించడము, ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడము, పెద్ద ఎత్తున విమర్శ కూడా చేయడం జరిగింది. సీన్ కట్ చేస్తే ఇదే పార్టీకి వీర విధేయుడు మీరు, చంద్రబాబు నాయుడు గారికి ఒక భక్తులు లాంటి వారు, ఇంత ఉన్నా మీకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కానీ కొలుసు పార్థసారథి ఎవరి మీదైతే మీరు కామెంట్స్ చేశారో ఆ కొలుసు పార్థసారథి గారు మీ పార్టీలోకి వచ్చి నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రోజు మంత్రి అయ్యారు. ఎలా చూడొచ్చు అంటారు? అసలుకి నాకు మంత్రి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయండి, నాకు ఎందుకు ఇస్తారు? నేను అడగలేదు, నాకు రాదు కూడా. నేను ఇంకోసారి చెబుతున్నాను, ఇంకా 4 సార్లు కాదు 5 సార్లు గెలిచినా నేను మంత్రి రావను. అవరా? కారణం ఎందుకు అలా? నేను కోరుకోలేదు. అంటే మీరు కోరుకోకపోయినా కూడా పార్టీ కోరుకుంటేనే ఇస్తుంది అంటారా? మనకు సమర్థులైతే సమర్థులు అనిపిస్తే పార్టీ సమర్థులైనా ఇక్కడ కులాలు ఈక్వేషన్స్ అన్ని రకాలుగా ఉంటాయి. మీ ఇంటర్వ్యూలోనే ఒకసారి చెప్పాను నేను, కమ్మ కులంలో అనేది మీదే పద్ధతి ఇంకా తిరుగుతానే ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ కులం అనేది అందరూ అనుకుంటారు. అనుకున్నప్పుడు మాలాంటి వాళ్ళకి మంత్రి పదవులు వస్తే ఇంకా దాన్ని ప్రచారం చేస్తారు కదా ప్రతిపక్ష పార్టీలు. అన్ని సామాజిక వర్గాలు పార్టీకి అవసరం కాబట్టి ఆ ఈక్వేషన్స్ లో ఇతర సామాజిక వర్గాల వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా. అంటే కమ్మ కులస్తులు కూడా మంత్రులుగా ఉన్నారు కదా? ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఓకే, ఆ ఒకరిద్దరిలో భవిష్యత్తులో మీరు ఉండరు అయితే? ఎందుకంటే నాకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు అందరూ సీనియర్లందరికీ కూడా పక్కన పెట్టేసి జూనియర్లకు మాత్రం ఈరోజు పట్టం కట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. నూతనంగా వచ్చే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, సగం మందికి పాత వాళ్ళకి అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కొంత కొత్త పాత కలయికలతో ముందుకు వెళ్తా ఉంటుంది. కొలుసు పార్థసారథి గారు యువకుడు కాదు, సీనియర్ కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చి గతంలో మీపై ఎన్నో విమర్శలు చేశాడు ఆయన, మీరు విమర్శ. మరి కొలుసు సామాజిక వర్గ ప్రాధాన్యత అంతేనా? అంటే ఆ సమాజ వర్గానికి చెందిన వారు ఎవరు లేరంటారా? ఇక మీకు బీసీ సమాజ వర్గం ఉండొచ్చు, కానీ మరి చంద్రబాబు నాయుడు గారి కన్నా గొప్పగా ఆలోచించే వ్యక్తులు అయితే కాదు కదా. బోడే ప్రసాద్ గారు ఎవరితో అయితే యుద్ధం చేశారు గతంలో, ఆయన ఈరోజు మంత్రి అయ్యారు కదా, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా కాన్స్టిట్యున్సీ నుంచి కాదు కదా అది, నూజివీడు నియోజకవర్గం. నాకు ప్రత్యేకంగా ఇప్పటికీ ఒక వర్గం అనేది ఉంది కదా, ఉంటారు, దానికి ఇబ్బంది ఉంది. నాతో అందరూ వాళ్ళు కూడా కలిసిపోయారు, వాళ్ళు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. కలిసి ఆయన మంత్రి అయినా ఒకసారి కలిసారా, విష్ చేశారా? ఒకసారి ఏంటి, ఎప్పుడు కలుస్తానే ఉంటాం. కొలుసు పార్థసారథి గారితో కలుస్తుంటారా? ఏదో కార్యక్రమంలో కలుస్తానే ఉంటాం కదా. ఏదో కార్యక్రమం ప్రతిసారి కలుస్తుంటామంటే నాకు అది అంత అంటే పని ఉంటే వెళ్తాను, ఏం తప్పేముంది దానిలో. ఓకే, వెళ్ళారు ఇంతకుముందు? అంతే పాత విషయాలన్నీ ఏమి కూడా లేవా? మాకు వ్యక్తిగతంగా ఏముంటాయి, రాజకీయంగా అనేక రకాలుగా అనేకంగా మాట్లాడుతాం. దాంట్లో ఇప్పుడు పార్టీ మారారు కాబట్టి ఏది కొద్ది గొప్ప ఉన్నా ఇప్పుడు మాట్లాడటానికి లేదు. 2024 ఎన్నికల్లో జోగి రమేష్ ఒక మంత్రిగా ఉన్నారు, ఆయన మీకు ప్రత్యర్థి అయ్యారు, మీరు ఆయన మంత్రిని ఓడించి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈరోజు జోగి రమేష్ గారిని ఇక్కడ నుంచి ఖాళీ చేయించేసి మైలవరం పంపించేశారు. ఇక్కడ ఒక్క జోగి రమేష్ కాదు, కుక్కల విద్యాసాగర్ సారథి గారు అంటే మా పార్టీలోకి వచ్చేసారు. జోగి రమేష్ నేను 3 సార్లు పోటీ చేశాను, 3 ఇక్కడ లేరు. రేపు 4వ అతనికి కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇక్కడ మీ సామాజిక వర్గానికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చినా
ఏ సామాజిక వర్గానికి ఇచ్చినా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక సోషల్ ఇంజనీరింగ్ ను పక్కన పెట్టేసి ఈ సోషల్ ఇంజనీరింగ్ పని చేయదురా బాబు అనుకుంటే అదే సమాజానికి చెందిన వారినే ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టారు. చేతలకి మాటలకి చాలా తేడాలు ఉంటాయి. అసలు ఏంటిది, మీ మీద ఎవరు పోటీ చేసినా మళ్ళీ ఎలక్షన్స్ వాళ్ళు మాయమైపోతున్నారు ఏంటి అసలుకి? ఏమన్నా మంత్రదండ ఉంది మీ దగ్గర? లేదు, రేపు ఎలక్షన్ లో కూడా మాయమైపోతారు. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ప్రత్యర్థి ఎవరు అనేది లేదు కదా. ఇక్కడ జోగి రమేష్ లేదు, కొలుసు పార్సాద్ గారు మీ పార్టీలోకి వచ్చారు, నూజివీడికి వెళ్ళిపోయారు. ఇక వెతకాలంటే ఇప్పుడు మీ సామాజిక ఐ థింక్ దైవభక్తో అతనికి ఏదో ఇన్ఛార్జ్ ఇచ్చారట. భవిష్యత్తులో ఆయన మీకు ప్రత్యర్థి అవుతాడా, లేకపోతే అసలు ప్రత్యర్థి లేకుండా చేసుకుంటారా మీరు? ప్రత్యర్థి అంటే అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తిని ప్రత్యర్థి అనుకోవాలి. ప్రత్యర్థి వెళ్ళాడని మనం ఎలా అనుకుంటాం? ఎంత బలహీనమైన ప్రత్యర్థి అయినా మనం రెట్టింపు ఉత్సాహంతో కసితో పనిచేసి, లాస్ట్ టైం కూడా నేను ఓడిపోయిన చాట భారీ మెజార్టీతో గెలవాలి, భారీ మెజార్టీ అంటే రాష్ట్రంలో 1, 2, 3, 4 స్థానాల్లో ఉండాలని కసితో పనిచేశా. టాప్ 10 లో ఉండాలని. నిజంగా నేను గెలవటానికి కోసం కాదు, మెజార్టీ కోసం ఎక్కువ కష్టపడ్డాను. కానీ అనుకోకుండా అనూహ్యంగా అందరికీ భారీ మెజార్టీలు రావటం, నాది ఒక 23, 24 స్థానానికి వెళ్ళిపోవటం అనేది, నేను ఎలక్షన్ రిజల్ట్ రావడమే గొప్ప కదా. నేను టిక్కెట్ రాదు అనే ఆలోచన ఏ రోజు లేదు. మీరు రాదు అనుకొని ఫిక్స్ అయిపోయి అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి ప్రచారానికి వెళ్తానని కూడా ప్రకటించేశారు మీరు. అవును, అది చంద్రబాబు నాయుడు గారి టికెట్ తోనే, ఆయన టికెట్ తోనే, ఆయన బొమ్మతోనే. ఓకే, ఇక ఇప్పుడైతే ప్రత్యర్థి లేడు. ఇక సామాజిక సమీకరణలో భాగంగా భవిష్యత్తులో అంటే కొలుసు పార్సాది ఈ నియోజకవర్గమే కాబట్టి తిరిగి ఆయన బీసీ యాదవ్ సామాజిక వర్గం కాబట్టి తిరిగి ఆయన వీటికి తీసుకువస్తే పార్టీ అధిష్టానము బోడే ప్రసాద్ గారి పరిస్థితి? నేను తప్పు చేయను. ఓకే, నేను బలంగా ప్రజల వైపు ఉంటాను. తప్పకుండా మళ్ళీ ప్రజలు కోరుకునే విధంగానే పనిచేస్తాను. ప్రజలు నన్ను కోరుకుంటే ఆ సామాజిక వర్గం లేదు, ఈ సామాజిక వర్గం లేదు, ప్రజలు కోరుకున్న సామాజిక వర్గ వ్యక్తికే చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి ఇప్పుడు త్వరలో నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు కదా. అంటే ఇక్కడ కొలుసు పార్సల్ మంత్రిగా ఉన్నారు, ఇదే నియోజకవర్గంలో ఆయన వర్గం కూడా ఉంది. మరి ఆయన వర్గానికి పెద్దపీట వేస్తారంట బోడే ప్రసాద్ గారు? అలా అని కాదు, ఇది నియోజకవర్గ స్థాయిలో మనం డిసైడ్ చేయటమే ఏది ఈ నామినేటెడ్ పోస్టులు. రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులకి చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఎవరో నాయకులు పెద్దగా లేరు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు అసలు. అది ఎవరైతే మనకి ఎవరైతే అందరూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాక ఇక ఆయన వర్గం నా వర్గం, నేను ఏ రోజు వర్గాలు చూసుకున్నట్టయితే అసలు ఆ రోజు అది కూడా వచ్చేది ఉండేది కాదు. నేను ఎప్పుడు కూడా వర్గం చూడాలి, ఓన్లీ పార్టీయే చూసేవాడిని. ఎలక్షన్స్ ముందు ఎంత టెన్షన్ పడ్డారో, ఎలక్షన్ తర్వాత అంత ఫ్రీ అయిపోయారు కదా. అది డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది కదా. పెనమలూరు నియోజకవర్గ ప్రజలు కావచ్చు, విజయవాడ ప్రజలు కావచ్చు, బోడే ప్రసాద్ గారి మీద ఒక నమ్మకం పెట్టుకొని ఉన్నారు. అదేంటంటే గతం నుంచి ఒక డిమాండ్, ఒక ప్రతిపాదన కూడా ఉంది. పెనమలూరు, గన్నవరము, మైలవరం అంటే ఇబ్రహీంపట్నం వరకు కూడా విజయవాడలో కలపాలి, గ్రేటర్ విజయవాడను చేయాలనేది. దాంట్లో బోడే ప్రసాద్ గారి యొక్క ప్రతినిధి ఎలా ఉండబోతుంది, ఆయన ఏం చేయబోతున్నారు అన్నది ఇక్కడ. ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గాన్ని అక్కడ కలిపితే విజయవాడ చాలా వైడ్ అవుతుంది అనేది ఉంది. దానికోసం ఈరోజు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. ఇక ప్రతిపక్షమే లేదు మీకు ఇక్కడ. మండలిలో కాస్తుంది, అది కూడా అవతల నుంచి వచ్చేస్తున్నారు, మీ పక్కకు వచ్చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ప్రజల యొక్క అభిప్రాయాన్ని అసెంబ్లీలో ఎలా వినిపించబోతున్నారు ఈ 3 నియోజకవర్గాలు? అంటే నేను గ్రేటర్లో కలవాలా వద్దా అనేది అసలు ఆలోచన లేదు. గ్రేటర్లో కలిస్తే డెవలప్మెంట్కి ఫండ్స్ ఎక్కువ వస్తాయా, మున్సిపాలిటీగా ఎక్కువ ఉంటే ఫండ్స్ ఎక్కువ వస్తాయన్న ఆలోచన మాత్రం చేశాం. నేను మినిస్టర్ గారిని అడిగా, గ్రేటర్లో కలిపేద్దామా ఏంటండి అని అడిగితే, వద్దు కొంతకాలం ఇట్లా ఉండండి, కొంచెం డెవలప్ అవనివ్వండి. ఇప్పుడు కార్పొరేషన్లో శివారు ప్రాంతాలు కొన్ని చోట్ల రోడ్డులు లేవు, డ్రైనేజీలు లేవు, కొంత డెవలప్ అయినాక ఆలోచన చేసి చేద్దామని ఆయన చెప్పడం జరిగింది. దాంతో ఎలక్షన్కి పెట్టేద్దాము, కొంత ఈ 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ అన్నీ కూడా పోతా ఉన్నాయి ఎలక్షన్ జరగకపోవటం వలన. సుమారుగా ఒక సంవత్సరానికి వచ్చి 10-15 కోట్ల రూపాయలు 15th ఫైనాన్స్కి ఈ మున్సిపాలిటీకి వస్తాయి. గత 4 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లేకపోవటం వల్ల 60-70 కోట్లు రాలా. అందుకని మున్సిపాలిటీగానే ఉండి ఎలక్షన్ పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ తోటి ఎక్కడైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఇక్కడ
మన తాడిగడప మున్సిపాలిటీలో ఆ డ్రైనేజ్ సిస్టమ్ ముందు అంతా సరి చేసుకోవాలి. ఈరోజు కురిసిన భారీ వర్షానికి అసలు ఒక ఇది కూడా ఉంది కదా, ఒక నమ్మకం, ఎప్పుడైతే కనకదుర్గమ్మ ముక్కుపుడక మునుగుతుందో ఆ రోజు ఒక ప్రళయం వస్తుంది, అందరూ కూడా ఇంకా జల సమాధి అయిపోతానది ఉంది కదా. ఆ విధంగా ఈరోజు విజయవాడను ముంచెత్తింది వరద. అసలుకి మొత్తం వాహనాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటారు? ఒక్కొక్కసారి వాయుగుండాలు తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకునేది ఉంటుంది. పొద్దుంచి ఆ సర్వీస్లోనే ఉన్నారంట మీరు? అంటే మునిగిపోయింది, కాలువలు రోడ్లు అన్ని తవ్వుకుంటా చేస్తా ఉన్నాం. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత వర్షం, దాదాపు పలుగు పారబట్టి 100 to 100 years లో ఇంత హెవీ రైన్ ఫాల్ విజయవాడలో లేదు అనేది చెప్తా ఉన్నారు ఒక్క నైట్ లోనే. అంటే స్లోగా రావటం వేరు, ఒకేసారి రైన్ ఫాల్ రావటం వేరు కదా. అండ్ దాంతో మొత్తం విజయవాడ నుంచి శివారు ప్రాంతాలు అన్నీ కూడా మునిగిపోయినాయి. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనకి ఇంకా జీవం ఉందంటారా? అంటే పెనమలూరు, గన్నవరం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏమి దాని మీద ఏం చూడలేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ లిమిట్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి దాని మీదే ఉన్నారు. అంటే గ్రేటర్ అయినా గ్రేటర్ కాకున్నా సిఆర్డిఏ లిమిట్స్ ఉన్నాయి కదా, బౌండరీస్. దాంట్లో సిఆర్డిఏ ఫండ్స్ ద్వారా కనెక్టివిటీ రోడ్లు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారు. పెనమలూరు, కంకిపాడు 4 మేజర్ గ్రామాలను కలిపి ఒక మున్సిపాలిటీ చేసింది గత ప్రభుత్వము. అయితే ఇంతవరకు ఎలక్షన్స్ లేదు, స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఉంది, ఒక కౌన్సిల్ లేదు, ఏమీ లేదు. అలా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది కదా. మీరు ఈరోజు ఎమ్మెల్యే అయినారు, దాని పరిస్థితి ఏంటి? ఈసారి ఎన్నికలు జరగనిస్తారా? దానికి పెట్టాలి. ఇది కోర్టులో ఇష్యూ ఉంది, అది క్లోజ్ అయితే వెంటనే ఎలక్షన్ పెట్టాలా. ఈసారి మీ హయాం నిన్న స్టాండింగ్ కౌన్సిల్ తో మాట్లాడాను నేను. ఓకే, ఇది పాలక మండలి వస్తుందంటారా ఈసారి? వస్తుందా అంటే కోర్టులో కొన్ని మున్సిపాలిటీస్ అన్ని కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. అది క్లియర్ అయిపోతే వెంటనే 1.5-2 months లో ఎలక్షన్కి వెళ్ళిపోతాం. మరోవైపు ఇసుక ర్యాంపులకు పెట్టింది పెనమలూరు నియోజకవర్గం అంటారు. గతంలో ఇక్కడ నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతుందంటూ మీరు ఉద్యమాలు చేశారు. రాత్రికి రాత్రి వెళ్ళి ఇసుక ర్యాంపుల వద్ద పడుకోవడము, ఇసుక ట్రాక్టర్లను అడ్డుకోవడము, అడ్డంగా పడుకోవడము చాలా రగడ చేశారు కదా మీరు. ఈరోజు మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇసుక ఉచితము అంటున్నారు. ఇసుక ఉచితము అన్నా కూడా అక్రమంగా తరలించే వాళ్ళు తరలిస్తుంటారు తీసుకెళ్ళి. అంటే ఈ పరిస్థితిని మీరు ఎలా అడ్డుకుంటారు? ఉచితము అన్నాక అక్రమంగా తరలించడం ఏముంటుంది? అది దొరకనప్పుడు ఇప్పుడు ఫ్రీ చేసాం, స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీ ఫ్రీ శాండ్ అన్నాం. కానీ ఈ హెవీ రైన్ ఫాల్ దాదాపు జూన్లోనే శ్రీశైలం డ్యామ్ నిండటం, ఈ ప్రాజెక్టులన్నీ ఫుల్గా ఉండటం, ఈ వరద రావటం, ఎక్కడా కూడా ఓపెన్ క్వారీస్ ఓపెన్ అవ్వాల. ఒకేసారి టైట్ అయ్యి డిమాండ్ వచ్చేసరికి ఎక్కడన్నా దొరికితే ఎవరి కాళ్ళు దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతే. ఫ్రీ శాండ్ని ఫ్రీగా ఎవరు ఇవ్వరు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా డిమాండ్ ఉంటుంది ఇసుకకి. ఇక్కడ నుంచి హైదరాబాద్కి తరలించే వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి లారీలు మార్చి కర్ణాటకకి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, పొరుగు రాష్ట్రాలకు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. ఇక్కడేమో ఫ్రీ, ఇక్కడ ఒకటి చెప్తారు పలాని ఇంటికి పలాని ప్రాజెక్టుకి అని చెప్తారు. ఫ్రీ శాండ్ని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో విక్రయించారు. రాష్ట్రాలకి తీసుకెళ్లే అంత నెట్వర్క్ అయితే ఇక్కడ ఎవరు చేయరు. ఇక్కడ లోకల్ గానే కొంచెం టైట్ ఉంటే ఇక్కడిక్కడే అమ్ముకోవడానికి. అక్రమ ఇసుక రవాణాను బోడే ప్రసాద్ గారు ఒక ఎమ్మెల్యేగా ఇప్పటికీ అడ్డుకుంటారా? డెఫినెట్ గా కాకపోతే ఫ్రీ శాండ్ అన్నాక ఇంకా మనం అడ్డుకునేదే ఉంటుంది అంటున్నా నేను. ఫ్రీ శాండ్ అన్నా ఒక అభివృద్ధి కోసమో ఇంటి నిర్మాణ ప్రభుత్వ పథకాల కోసం కూడా ఫ్రీ మాటన తీసుకెళ్లి అమ్ముకునేవారు కూడా ఉంటారనమాట. ఇప్పుడు 1000-1500 ట్రాక్టర్ కిరాయి వస్తుందని రైతు ఏదో తోలుకుంటున్నాడు అనుకోండి, అది దొంగతనంగా తీసుకెళ్లి అమ్ముకోవడం అంటారు కదా. తోపుడు బండ్లలోనూ ఏదో చిన్న కాదు, టిప్పర్లలో 10 టైర్ల టిప్పర్ కావచ్చు, ఇట్లా టిప్పర్లలో తరలించేవారు ఉండనే ఉన్నారు. అసలు లేదు, జరగట్లేదు ఇక్కడ. అక్రమం అనేది ఉండదు, లేదు అసలు. అవసరానికి తగ్గట్టుగా ఇసుక వాడుకునేలా చేస్తారు మీరు. అసలు శాండ్ అనేది ఇంతవరకు ఈ 2-3 months లో ఇంతవరకు జరగట్లేదండి. ఏదైనా వస్తే ఆ ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు రైతులు తెచ్చుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా క్వారీ అనేది ఓపెన్ అవ్వాలా ఇంతవరకు. పోరాటం చేసి టికెట్ తెచ్చుకొని రెండవసారి గెలిచిన బోడే ప్రసాద్ గారు ఈసారి పెనమలూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? లాస్ట్ 5 years ఏదైతే డెవలప్మెంట్ అవ్వలేదో వాటి మీద ముందు ఫోకస్ చేసాం. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ ఫ్లైఓవర్ దసరా లోపు ఓపెన్ చేయాలని చూస్తున్నాం. అట్లాగే పంటకాల రోడ్ అని చెప్పి ఇప్పుడు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి గంగూరు దాకా వస్తుంది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డు అదొకటి చేయాలి. యనమల కుదురు బ్రిడ్జి అట్లా ఆగిపోయినవి అన్నీ ఉన్నాయి.
అయితే రోడ్స్ అయితే కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఉన్న రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. మరి చంద్రబాబు గారు ఆర్ఎన్బి రోడ్స్ కానీ పంచాయతీరాజ్ కనెక్టివిటీ రోడ్లు కానీ అన్నీ కూడా మనం చేయాల్సి ఉంది. అవన్నీ కూడా మరి వచ్చే ఫండ్స్ అవైలబిలిటీని బట్టి చేసుకోవాల్సిందే తప్పితే ప్రత్యేకంగా నేను ఫోకస్ పెట్టిన ఈ రోజున్న ఫైనాన్షియల్ పొజిషన్లో ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు శాంక్షన్ లేదు. అంటే మీ సంపదను సృష్టిస్తాము అంటుంది కదా కూటమి ప్రభుత్వము, సంపదను సృష్టిస్తాము. ఏదైనా 1 year పడుతుంది. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఏది వచ్చిన 3-4 నెలల్లోనే నా డ్రైన్ అయిపోవాలి, నా రోడ్డు అయిపోవాలి, ఈ రోడ్డు బాగాలేదు, ఆ రోడ్డు బాగాలేదు, మా మురుగు పోవట్లేదని ఎవ్రీడే నాకు ఇవన్నీ కూడా అవే అన్నీ నోట్ చేసుకుంటున్నాం. ప్రయారిటీ ప్రకారం ఫండ్స్ రాగానే అన్నీ చేస్తామని చెప్తా ఉన్నాం. మీ నియోజకవర్గంలో ఆదాయ వనరులు వచ్చే వనరులు చాలా సహజ వనరులు చాలా ఉన్నాయి కదా, అంటే ప్రభుత్వానికి సంపద సృష్టించేందుకు కృషి చేస్తారా? ఎలాగో ఖర్చు పెట్టుకొని గెలిచారు కాబట్టి తన సంపదను సృష్టించుకోవడానికి కృషి చేస్తారు. సహజ వనరులు ఏమీ లేవండి. ఇక్కడ ఉన్నది ఇసుక ఒకటే. ఇసుక ఫ్రీ శాండ్ అన్నారు, ఇంకా మనకు వచ్చేది ఏమి ఉండదు అక్కడ. దాంట్లో లాస్ట్ టైం 14 to 19 కూడా ఫ్రీ శాండ్. దాంట్లో ప్రొక్లైనర్లు మేము పెట్టుకున్నాం అనుకోండి, నేను కాకపోతే ఇంకో వ్యక్తి పెట్టుకుంటాడు. దానికి లోడ్ చేసినందుకు 200-300 ఇస్తారు. ఆ డబ్బులతో వాడు పెట్టుకునే బదులు మనం పెట్టుకున్నాం అనుకోండి, అది దోపిడీ అవుతుందా? ఇప్పుడైనా అంతే అవుతుంది. కానీ ఫ్రీ శాండ్ అన్నాక ఇంకా ఏమో చేస్తారు దాన్ని. ఇప్పుడు ఓపెన్ క్వారీ అయినాక గతంలో 1300కి ట్రాక్టర్ వచ్చేది, ఎవరికైనా సప్లై చేసేవాళ్ళు. 1000 రూపాయలు కిరాయి ట్రాక్టరే తీసుకుంటాడు. ఇంకా వాడు దోసుకునేది ఏముంటుంది? ఏదో ఒక ఊత పదం లాగా అయిపోయింది. జీకే అనేది ఒక సంస్థ, లేకపోతే జోగి రమేష్ గారు క్వారీ ఓపెన్ చేసుకోండి, ఆ బుక్స్ అన్నీ కూడా దొరికినాయి. ఎమ్మెల్యే గారు తాలూకా బళ్ళు అని, వెహికల్స్ అని అన్నీ కూడా. అసలు మంత్రిగా ఉన్న జోగి రమేష్ అసలు బీసీ సామాజిక వర్గీయుడు, ఆర్థికంగా కూడా బాగా స్థితిమంతుడు, చాలా బలంగా ఉండే జోగి రమేష్ గారి మీద మీ గెలుపుకు ఏ ఈక్వేషన్ కలిసి వచ్చిందంటారు? అసలు ఆయనకి చాలా మంచి పేరు ఉంది, అందుకు నాకు బాగా కలిసి వచ్చింది. ఆయన అంత మంచి పేరు పెట్టుకుని మీకు చాలా చెడ్డ పేరు ఉంది కదా, మరి మీరు ఎలా గెలిచారు? ఆయనకి పెడంలో కానీ మైలవరంలో కానీ చాలా మంచి పేరు ఉంది. మళ్ళీ మైలవరంలో 10 సార్లు పోటీ చేసిన గెలవడు. మేము ఆయన గురించి మేము బయట తీసుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, వాడిని ఎంత త్వరగా ఓడిస్తే అంత, అంటే నేను రిజల్ట్ అయిపోయినాక బయటకు వస్తా ఉంటే వాళ్ళందరూ తిడతా ఉన్నారు జోగి రమేష్ని. నన్నేమో చూసి అన్నా నువ్వు అసలు మంచి పని చేసావు అన్నా, అంటే అంత మంచి పేరు ఉంది జోగి రమేష్కి. ఓకే, మరి అలాంటి జోగి రమేష్ నియోజకవర్గాన్ని ఖాళీ చేయించి పంపించేశారు కదా. నేను ఆ రోజే చెప్పా ప్రచారంలో కూడా, వలస పక్షి కొంతమంది ఈ గుడారాలు వేసుకుని ఊరు బయట సీజన్కి వచ్చేసి వాళ్ళు పని చేసుకున్నాక గుడారాలు వెళ్ళిపోతుంటారు. ఇది అలాంటి వలస పక్షి రేపు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తెల్లారి ఇక్కడ ఉండడని చెప్పి ఎలక్షన్ ప్రచారంలో ప్రతి సభలో కూడా చెప్పా. ఆయన ఉండడు కాదు, పార్టీ మార్చేసింది ఆయన్ని. అంటే జోగి రమేష్ గారు భయపడి వెళ్ళారా? పార్టీ మార్చలేదు, ఆయన ఎలక్షన్ అయిపోయిన తెల్లారి ఇక్కడ వెళ్ళిపోయాడు. పార్టీ ఈ రోజు ఆయన మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్. లేదు ఆయన నాకు కావాలి అక్కడ అని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ. మీకు మీ కట్అవుట్ చూసి భయపడ్డా ఏంటి? అదైనా కట్అవుట్ కాదు ఆయనకి, అయితే ఆయన బండారం పెడన వాళ్ళందరూ మైలవరం వాళ్ళందరూ ఇక్కడ చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మొత్తం కూడా. అది మామూలుగా కాదు, అది జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్ అయితే ఈయన మామూలు ట్యాక్స్ కాదు, సర్వమంగళం. ఓకే, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఒక సెల్ఫీ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారనమాట. ఎక్కడైనా సమస్యలు ఉన్నా సెల్ఫీ దిగడం, మా ఫోటో పెట్టడం, ఎక్కడైనా మీ హయాంలో అభివృద్ధి చేసిన దాన్ని వాళ్ళు మాదిగా చెప్పుకునే విషయాన్ని కానీ సెల్ఫీ తీయడము, సెల్ఫీ తీసి ఇది ఎవరి హయాంలో జరిగింది, దీని పరిస్థితి ఏంటని చేయడం, ఇది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చారు. అది రాష్ట్రం అంతా కూడా పాకింది. అలా కూడా ఇప్పుడు కూడా అలాగే చేయబోదు. ఇప్పుడు కూడా అంటే మీరు ఎమ్మెల్యే కూడా అదే ప్రతిపక్ష పార్టీ నాయకులు అలా చేసే పరిస్థితి ఏంటి? వారికి అలాంటి అవకాశం ఇస్తారా? ఇస్తే మంచిది కదా. మేము ఏం పని చేయాలో వాళ్ళు చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. త్వరగా పని చేయడానికి మాకు కూడా ఉంటుంది. ఎక్కడ మర్చిపోయాం అనుకోండి, వాళ్ళు గుర్తు చేస్తే ఇంకా బాగుంటుంది, మాకు ఛాలెంజ్గా ఉంటుంది. కాకపోతే మేము అలాంటివి తీస్తే మా మీద వాళ్ళు కక్ష కట్టి కేసులు పెడతాం, అవన్నీ చేశారు. మేము అలా తీసుకోం. ఇప్పుడు అలాంటి కక్ష సాధింపులు చెప్పండి బాబు, మీరు సెల్ఫీ పెట్టండి, ఎక్కడ ఏ పని ఉందో మేము చేసి చూపిస్తాం. అంటే ఇప్పుడు కాదు, ఒక 1 year అయినాక.
కక్ష సాధింపులు చేయడానికి పాపం కొలుసు పార్థసారథి గారు మీ పార్టీలో ఉన్నారు. అంటే గతంలో మీ పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టినా మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే మళ్ళీ మీ పార్టీ వాళ్ళని మీరే ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది కదా. ఇప్పుడు కక్ష సాధింపులకు కూడా అవకాశం లేదు. అంటే అందరూ కాదు కదా, జోగి రమేష్ వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సంగతి వాళ్ళే సెల్ఫీ తీసి చెప్పండి అంటున్నాను నేను ఏదన్నా ఉంటే. ఇంకొక విషయం మీరు తీసుకుంటే పెనమలూరులో జగనన్న కాలనీ ఇల్లు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మించారు. అంటే విజయవాడలో ఉన్న వారికి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అవి అసంపూర్తిగా ఉన్నాయి, దాంట్లో అవినీతి అక్రమాలు జరిగాయి, అది ఇదని పెద్దగా అన్ని మునిగిపోయినాయి. అయితే ఈరోజు అదే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీ మిత్రుడు కొలుసు పార్థసారథి గారు ఈరోజు ఉన్నారన్నమాట. మరి వాటి పరిస్థితిని ఏం చేస్తారంటారు ఆయన? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. ఒక పెనమలూరు ఇక్కడ పెద్ద ఎత్తున పెనమలూరులో ఉన్నాయి జగనన్న కాలనీలు. ఈ ప్రాంతంలో పెనమలూరులో పెద్ద ఎత్తున నిర్మించారనమాట. వాటిని నిగ్గు తేల్చాలంటే కొలుసు పార్థసారథి గారు ఈరోజు చర్యలు తీసుకోవాలి. గతంలో ఆయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈరోజు మీ పార్టీలో మంత్రిగా ఉన్నారు. వాటి పరిస్థితి ఏంటి? చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయాలి దానికి. అంటే అది హౌస్ ఫ్లాట్స్ ఇచ్చారు, మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైన్లు అన్నీ నిర్మాణం చేస్తే కాస్త వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, అంతా వస్తారు అక్కడికి. దీనికోసము మీరు ఏమైనా కొలుసు పార్థసారథి గారితో ఇప్పటికే మాట్లాడడం ఏమైనా జరిగిందంటారా? అంటే అసలు ఎక్కడ 2-3 months కదా అయింది. ఓకే, స్టేట్ గవర్నమెంట్ పాలసీ వస్తే ఆటోమేటిక్గా ఆ ఫండ్స్ వస్తే వాటికి అలాట్ చేస్తాం. పార్థసారథి గారితో ఇప్పుడు ఏదో సఖ్యతగా ఉన్న ప్రోగ్రాంలో కలిసి మాట్లాడుతున్నాను అన్నారు. వల్లభనేని బాలశౌరి గారితో కూడా అలాగే ఉంది అనుబంధం మీకు? నాకు ఇంకా చాలా బాగా ఉంది. అవునా? ఆయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు జనసేన పార్టీ మీ మిత్రపక్షం అనుకోండి, కూటమిలో ఉన్న భాగం ఇది. అంటే అదే గతంలో ఉన్న పరిచయం అలాంటి ఇప్పుడు కొత్తగా ఏమైనా పరిచయం ఏర్పడింది? నాకు ఎంపీగా పోటీ చేసేటప్పటి నుంచే పరిచయం, అంతకుముందు నేను ఎప్పుడు కలవలేదు. ఎలాంటి ఇబ్బందులు ఇద్దరి మధ్య? లేదు, అస్సలు లేదు. అదే కొంచెం మంచి మనిషి, కాస్త డెవలప్మెంట్ విషయంలో 100% కోఆపరేట్ చేసే మనిషి అనే. ఇకపోతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో పరిస్థితి చాలా దారుణంగా ఉండిపోయింది. 300 వీడియోలు, అమ్మాయిల వీడియోలను తీసుకొని, అంటే అది ప్రచారం అలా జరిగింది అనేది అంటున్నారు. ఎక్కడ కెమెరాలు పెట్టినట్టు కానీ ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదని అంటున్నారు. ఒకవేళ నిజంగా అలాంటివి జరిగితే దురదృష్టం అది. దాని వెనకమాల ఎంతమంది ఎవరున్నా కానీ దాంట్లో 100% పనిష్ చేస్తారు. ప్రతిపక్షం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రధాన అస్త్రంగా వచ్చింది. ఏలేశ్వరంలో తీసుకుంటే ఏలేశ్వరము రెసిడెన్షియల్ కళాశాలలో దాదాపు 300 మందికి ఆరోగ్యం బాగాలేదు, కలుషిత ఆహారం తిని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. నూజివీడు ఐఐటిలో కూడా 800 మంది అనారోగ్యం పాలయ్యారు. దీనికి తోడు మరి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అమ్మాయిల వీడియోల చిత్రీకరణ, వీటన్నిటి మీద వైఎస్ఆర్సీపీ ప్రధానంగా విమర్శలు చేస్తుంది కదా ఈరోజు. అంటే 3 నెలలు అవ్వలేదు గవర్నమెంట్ వచ్చి, వీళ్ళు అన్ని వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించేశారు, అన్నీ గాడిలో పెట్టేసరికి కొంత టైం పడుతుంది. పాత ప్రభుత్వ వాసనలు ఇప్పటికీ తగులుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క వ్యవస్థలు ఏ విధంగా దిగజార్చారు అనే దానికి నిదర్శనం ఈ సంఘటనలో. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అన్నిటినీ గాడిలో పెడతారు, కాకపోతే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఆఫీసర్స్ కానీ లేకపోతే వ్యవస్థలు కానీ అన్నీ కూడా వాళ్ళ పాలనకు అలవాటు అయిపోయి ఇంకా గాడిలో పడలేదు. డెఫినెట్గా ఇంకో 2-3 monthsలో అన్నీ సరైన ట్రాక్లోకి వస్తాయి. వైసీపీ వాళ్ళు ఒకటే ఆరోపణ చేస్తున్నారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఉన్నంత బిజీ వ్యవస్థను గాడిన పెట్టడంలో చూపించడం లేదు ఈ కూటమి ప్రభుత్వము అంటున్నారు. ఎందుకు చూడలేదు? మొత్తం ఖజానా అంతా ఖాళీ చేసేసి వెళ్ళిపోతే డెవలప్మెంట్ విషయం అవ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, 100% గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఎక్కడా కూడా పోలీసు వ్యవస్థలో మాకే తెలుస్తుంది. గతంలో పోలీసు వాళ్ళు ఎవరన్నా ప్రతిపక్ష పార్టీల మీద ఇంట్లో హౌస్ అరెస్టులు చేయటం, లేకపోతే అక్రమ కేసులు పెట్టడం దానికి ఉపయోగించారు. ఇప్పుడు 100% పోలీస్ వ్యవస్థ గంజాయి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటం కానీ జోదం కానీ అన్నిటి మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. డెఫినెట్గా అన్ని ఒకటొకటి లైన్లోకి వచ్చేస్తాయి. దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మీకు మంచి అనుబంధం ఉందా? నాకు ఎవరితో శత్రుత్వం లేదండి, ఏ మనిషితో శత్రుత్వం. 2024 నాకు రాజకీయ నాయకులు అందరితో కూడా బోడే ప్రసాద్ అంటే మంచోడు, నాతో మనతో బాగుంటాడు అని అందరూ అంటారు. ఓకే, మరి కాదే ఆయనకు మైలవరం ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళ వ్యక్తి, మా పార్టీలో వాళ్ళతో కాదు. ప్రతిపక్ష పార్టీలో ఎవరితో నేను మాట్లాడిన, ఇందాక అన్నారు వంశీ అని. అసలు నాకు వంశీతో పార్టీ వదిలినాక 2-3 సార్లు మాట్లాడి ఉంటాం, అది ఏదన్నా ఫంక్షన్లో కనపడినప్పుడు తప్పితే నేను ఏ రోజు కూడా అతనితో మాట్లాడి కూడా ఎరగను. ఇప్పుడు
నా సీట్ ఆశించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రకరకాల ప్రచారాలు రకరకాల మాటలు చెప్తా ఉంటారు. అవన్నీ వాస్తవాలు అనుకుంటే దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎందుకు 2024 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గంపై కన్నేశారంట? ఆయన కూడా టికెట్ ఆశించిన వాళ్ళు అది లేదు అట్లా ఎక్కడ అసలు ఆయన కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా పెనమలూరు రావాలని అనుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెడితే ఇక్కడ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని ఒక సర్వే చేసుకున్నారు అంతే తప్పితే ఇక్కడ దేవినేని ఉమా గారో ఆలపాటి రాజా గారో లేకపోతే బేబో ఇంకొకళ్ళు అని ఎవరు కూడా అనుకోలే. నేను ఎవరితో డిస్కస్ చేయనండి, నాకు కొద్దిగా కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. వల్లభనేని వంశీ గారు ఎక్కడ ఉన్నారండి? వాళ్ళకే తెలియదు, నాకేం తెలుస్తుంది. మీకు బాగా క్లోజ్ అని తెలుసు. అదే పిచ్చి మాటలు నేనే నా పాలసీ ఒకటే, ఈ అబద్ధం ఆడాలి అనుకుంటే నా ప్రాణం నిలబడుతుంది అనుకుంటే అబద్ధం ఆడతా. ఈ పిచ్చి చిన్నాటికి అబద్ధం ఆడాల్సిన నా ఫ్రెండ్ అంటాను నేను కావాలంటే. అసలే ఎందుకు దాంట్లో నేను భయపడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్ అని నా మీద ప్రచారం చేశారు. శ్రీకాంత్ నా స్నేహితుడితో వెళితే అతను ఆ దాంట్లో ఉంటే నాది ఎలా నేరం అవుతుందని చెప్పి పబ్లిక్గా అన్ని మీడియాల ముందు మాట్లాడా. అంతేగాని వల్లభనేని వంశీతో నాతో నిజంగా సంబంధాలు ఉంటే నా ఫ్రెండ్ ఏంటని అంట లేదు కాదు. కాబట్టి నాకు అది పరిచయం. నాకు ఎక్కడైతే పార్టీ వదిలి వెళ్ళిపోయాడో ఆ రోజే అతను స్నేహితుడు కాదని వదిలేసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. 3 సార్లు 4 సార్లు ఎదురుపడినప్పుడు మాట్లాడాలి కదా ఖచ్చితంగా. పలకరిస్తే మాట్లాడకుండా ఎలా ఉంటాం? అతను చూడకుండా ఉంటే బాగుండని నేను దూరంగా కూడా ఉన్నాను. దగ్గరకు వచ్చి పలకరిస్తే నేనేమేస్తాను దానికి? అతను వచ్చి మాట్లాడిచిన ప్రమాదమేనా? మరి ఎందుకు మనకి దూరంగా ఉంటే బెటర్ కదా. అంటే అతి కష్టం మీద టికెట్ వచ్చి గెలిచి జూన్ 21 అసెంబ్లీలో బోడే ప్రసాదను నేను అని ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఎలా ఉండింది అసలుకి? అంటే సీటు నాకు అనౌన్స్ చేసినప్పుడే నాకు ఆనందం అనేది వచ్చింది. ఇవన్నీ తర్వాత ఇక అసలు పెద్దగా నాకు అనిపించలేదు ఇక. ఎందుకంటే నాకు 100% కాన్ఫిడెంట్గా ఉన్నా భారీ మెజార్టీతో గెలుస్తాము అని. ప్రమాణ స్వీకారం కానీ రిజల్ట్ తర్వాత వచ్చిన ఆనందం అన్నీ నాకు పెద్దగా అనిపించలేదు అసలు. సరే, ఫైనల్గా ఒకటే, ప్రజలు మీ వైపు ఉన్నారు కాబట్టే, ప్రజల ఆశీర్వాదం మీకే ఉంది కాబట్టే చంద్రబాబు గారు మీకు టికెట్ ఇచ్చారు, మీరు గెలిచారు ప్రజల ఆశీర్వాదంతో. మరి ఆ ప్రజల నమ్మకాన్ని కాపాడడానికి మీరు కాపాడుకొని మీకు అసలు మీకు ఈడ ప్రత్యర్థి లేకుండా చేసుకోవడానికి పెనమలూరు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి గిఫ్ట్ని ఇవ్వబోతున్నారు? డెఫినెట్గా ఇప్పుడు 14 to 19 చాలా కష్టపడ్డాను, డెవలప్మెంట్ చేశాను. ప్రతి ఊర్లో కూడా దాదాపు 80-90% రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడా వెనకడుగేలా. మళ్ళీ ఓడిపోయినాక కూడా ఇంట్లో కూర్చోాలా. మొదటి రోజు నుంచే పబ్లిక్లో ఉన్నా. 5 years కరోనా టైంలో కూడా ఆఫీసులో కూర్చొని సుమారుగా 10-15 వేల మందితో ఫోన్లో మాట్లాడాను. ప్రత్యక్షంగా కలవకుండా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసుకున్నాను పబ్లిక్ తోటి. ఇప్పుడు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మధ్యలో ఒకరోజు రామోజీరావు గారిని పరామర్శించడానికి ఒక 5-6 hours ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. మధ్యలో ఒక 2-3 days శ్రీలంక ట్రిప్ వెళ్ళాను. ఎందుకు? సరదాగా ఫ్యామిలీతో. ఎందుకు అని అంటే అట్లా ఎక్కడికైనా ఫ్యామిలీతోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో వెళ్తాము. హైదరాబాద్ వెళ్ళాలంటే పని మీద, శ్రీలంక వెళ్ళాలంటే ఎందుకని అడుగుతారు? అదే శ్రీలంక వెళ్తాం. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఓకే, అన్ని దేశాలు తిరగాలి, కనీసం 100 దేశాలు తిరగాలి అనేది నాది ఒక ఇది డ్రీమ్. ఒక 10-20 దేశాలు తిరిగాను. 20 దేశాలన్నా తిరగాలి. ఓకే, తిరిగిన దేశాలు ఏవేవి ఉన్నాయి? దుబాయ్, కువైట్, దుబాయ్ పక్కన ఉన్న 5-6 దేశాలు, ఇక్కడ సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ముఖ్యంగా ఒక దేశం పేరు మర్చిపోతాను, థాయిలాండ్. ఏమో థాయిలాండ్ అది మర్చిపోవడానికి ఏముంది, అది వస్తున్నా సీరియల్లో. ఆస్ట్రేలియా, US, సుమారుగా అన్ని దేశాలు తిరిగేశారండి. చాలా ఇంకా వెళ్తారనమాట. అలా ఎప్పుడైనా ఇక్కడ గిఫ్ట్ ఏమి ఇవ్వబోతున్నారని అడుగుతున్నాను అనమాట. అంటే ప్రజల మధ్యలో ఉన్నారు, ప్రజలతో మమేకమై తిరుగుతున్నారు, ప్రజల మనిషిగా ఉన్నారు. అంటే ఇది బోడే ప్రసాద్ మార్కు అని చూపించడానికి, ప్రజలు మా బోడే ప్రసాద్ చేసిన ఘనత ఇదని చూపించుకోవడానికి ఏం చేయబోతున్నారు అనేది చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కోసారి ఏమి చేయాలనుకుంటున్నారు? చేస్తాను 100%. డెఫినెట్ గా డెవలప్మెంటే, ఇంకేముంటుంది? డెవలప్మెంట్ ఉంటుంది, ప్రజలకు అందుబాటులో ఉంటాను. డెవలప్మెంట్ అంటే రోడ్లు, కాలువలు, ఇది అన్ని చోట్ల జరిగేదే.
బోడే ప్రసాద్ గారు మార్క్ చూపించుకోవడానికి ఏం చేయబోతున్నారు? లాస్ట్ 14 to 19 పంటకాల రోడ్డు అనేది ఒక కనెక్టివిటీ రోడ్డు. విజయవాడ నుంచి పోరంకి వరకు కూడా మొత్తం అర్బన్లో కలిసిపోయింది. వీటికి కనెక్టివిటీ రోడ్లు కలపాల. అది మహానాడు రోడ్డు, బల్లెంవారి వీధి, 60 feet రోడ్డు. ఈ 3 రోడ్లు కూడా కనెక్టివిటీ రోడ్లు వచ్చి పోరంకి దాకా కలిస్తే బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు అనేది ట్రాఫిక్ తగ్గిపోద్ది. మనం ఈ కానూరు, పోరంకి దాదాపుగా 1,00,000-1,50,000 జనాభా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈజీగా విజయవాడ వెళ్ళడానికి, ట్రావెల్ చేయడానికి 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు. ముందు ఆ కనెక్టివిటీ రోడ్స్ చేయాలా. ఎట్లాగో స్టేట్ పాలసీ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఈస్టర్న్ బైపాస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా ఇంక నా మార్క్ కాదు, చంద్రబాబు నాయుడు గారి మార్కే నా మార్కు, ఇంకా ప్రత్యేకంగా నా మార్కే. ఇవన్నీ చేస్తే చాలు. ఇంకా మనం ఇంకోటి ఈ కృష్ణలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రోడ్ పెట్టుకుని అది కనుక పూర్తి చేసుకోగలిగితే, అంటే అది స్టేట్ ఇష్యూ అనుకోండి, అది కనుక చేసుకోగలిగితే ఇంకా ఈ ప్రాంతానికి ఇంకా అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. కృష్ణానది పెనమలూరు నియోజకవర్గం మీదనే పోతుంటుంది కదా, అయినా తాగడానికి నీళ్లు మాత్రం వాటర్ క్యాన్లు కొనుక్కొని తాగాల్సిందే. అది వరల్డ్ వైడ్ అలాగే ఉంది కదా. ఆ పరిస్థితిని అధిగమించడానికి మీరు ఏం చేయబోతున్నారు? ఈ రోజు వాటర్, ప్యూరిఫై వాటర్ తాగడం అనేది ప్రజలందరూ కూడా దానికి ఒక అలవాటుగా మారిపోయింది. ఒక్క మన కృష్ణానది పక్కన ఉండమని కాదు, మీరు కృష్ణలో వాటర్ ఇచ్చినా అది తాగరు. మీరు తాగుతారా? తాగరు. మినరల్ వాటర్ అనేది అలవాటు అయిపోయింది. అది కామన్. కృష్ణలో వాటర్ అలా పట్టేసి ఎవరు తాగర్లేండి, దాన్ని ప్యూరిఫైడ్ చేసి శుద్ధి చేసిన నీటి అయితే తాగుతారనుకోండి, అదైనా తాగట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో మంజీరా వాటర్ ఉంది, ఎవరు తాగుతారు? ఎక్కడ తాగట్లేదు. మీరు మంజీరా వాటర్ కాదు కదా, కుళాయి వాటర్ ఎక్కడన్నా తాగుతున్నారో చూడండి. ఎక్కడైనా పేదవారు కొద్ది గొప్ప ఎక్కడన్నా, అది కూడా అతి తక్కువ మంది తాగుతున్నారు తప్పితే ఈ రోజు మినరల్ వాటర్ తెచ్చుకొని క్యానుల్లో తెచ్చుకొని తాగుతూ ఉన్నారు. ఇక్కడే కాదు, నేను ప్రపంచంలో చాలా చోట్ల చూశాను, ఎక్కడా కూడా ఎక్కువ మినరల్ వాటరే వాడుతున్నారు. అంటే శుద్ధి చేసిన నీటిని అందించే ప్రయత్నాలు ఏం లేదు. కృష్ణా వాటర్ని శుద్ధి చేసి ప్రజలకు వాటర్ క్యాన్ దూరం చేయాలి అనే ఒక ప్రయత్నం అట్లా చేసిన ఒక కాన్ఫిడెన్స్ అనేది అది చేయాలి. చేస్తేనే బెటర్ అవుతుంది. ఇప్పుడు సింగపూర్ లో చూశాను నేను, బాత్రూమ్ లో వచ్చే సింక్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటరే. యుఎస్ లో చూసా, ఆస్ట్రేలియాలో చూసా. మనం మినరల్ వాటర్తో పని లేదు, కానీ అక్కడ మినరల్ వాటర్ తాగుతారు. కానీ ల్యాబొరేటరీలో వచ్చే వాటర్ కూడా డ్రింకింగ్ వాటరే వస్తుంది, అంత ప్యూరిఫై వాటర్ వస్తుంది. ఆ పరిస్థితి ఇక్కడ తెచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ పాపులేషన్ వేరు, అక్కడ పాపులేషన్ వేరు, ఇక్కడ విస్తీర్ణం వేరు, అక్కడ విస్తీర్ణం వేరు. మీ నియోజకవర్గం గురించి నేను అడుగుతున్నాను. ఏది నా నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఏమీ లేదు కదా. పక్కనే ఉంది కదా, కృష్ణమ్మ మీకు చెంతనే ఉంది, విజయవాడలోనే ఉంది కదా. విజయవాడకి అంతా కృష్ణ వాటరే కదా, అక్కడ కృష్ణ వాటర్ ఎవరు తాగట్లేదు, మొత్తం మినరల్ వాటరే కదా. అంటే ఆ పరిస్థితిని అధిగమించే ప్రయత్నాలు ఏమన్నా మీరేమన్నా? అది స్టేట్ పాలసీ అంటున్నా. అది ఏది చేసినా బోడే ప్రసాద్ గారు కొత్తగా చేస్తుంటారు కదా అందరికీ. అంటే నేను చేయడానికి నా లిమిట్స్ లో ఉండే పని కాదు కదా. అది 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటంటారు? ఇప్పటికీ పెన్షన్లు మాత్రమే అమలు చేస్తున్నారు, ఉచిత బస్సు కావచ్చు, తల్లికి వందనము, ఇవన్నీ వీటి మీద అప్పుడే ప్రధాన ప్రతిపక్షం అనలేము, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే నోరిప్పుతోంది కదా, విమర్శలు చేస్తారు, మాట్లాడతారు. వాళ్ళకి వచ్చిన అవకాశం ఇది వాళ్ళు వదలరు, కానీ మా అవకాశాలు కూడా మేము చూస్తున్నాం. ఈరోజు ఫైనాన్షియల్ పొజిషన్ కూడా చూసుకొని రాగానే మరి అన్నా క్యాంటీన్ కానీ లేకపోతే పెన్షన్లు పెంచడం కానీ ఆయన చెప్పాడు, వాలంటీర్స్ ద్వారా పొద్దున్నే 5 గంటలకి అవ్వా తాతలకి పెన్షన్ ఇస్తున్నా అని. మరి ఈరోజు ఆ వాలంటీర్స్ లేకుండానే 5 గంటలకి 4 గంటలు వేసి ఇచ్చేస్తున్నారు కదా. అట్లాగే డెఫినెట్గా ఆయన ఏదో గొప్పలుగా చెప్పుకునే పనుల కన్నా కూడా గొప్ప పనులు మేము చేస్తాం, చూపిస్తాం ఖచ్చితంగా, డౌట్ లేదు. ఇది బోడే ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు మార్క్. అంతే, చంద్రబాబు నాయుడు గారు మార్క్. బోడే ప్రసాద్ మార్క్ రావాలంటే ఏం చేయాలంటారు? అది ప్రతి నియోజకవర్గంలో ఒక నాయకుడికి ఒక మార్క్ ఉంటుందండి, ప్రతి నియోజకవర్గంలో పెట్టుకోండి. ఆల్రెడీ ప్రజల్లో ఉంది, డెఫినెట్ గా ఆ ప్రజల్లో నా మార్క్ ఉంటుంది. ఓకే, ఇక నో డౌట్. ఈ సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే హామీ ఏంటి అసలు ప్రధానంగా? నేను ప్రత్యేకంగా అప్పుడు ఇప్పుడు ఇవ్వాల హామీ. నా లిమిట్స్ లో నా పరిధి దాటి ఎంత వరకు డెవలప్మెంట్ చేయాలో అంతవరకు డెవలప్మెంట్ చేస్తాను. బోడే ప్రసాద్ గారి భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? డెవలప్మెంట్. అభివృద్ధి ఎక్కడైనా వినేదండి. అది అభివృద్ధి అంటే ఏంటి, ఏం చేయబోతారు అనేది ప్రశ్న. ప్రజలు కోరుకునేది ఏం ఉండదండి. వారికి సరైన రోడ్డు, డ్రైనేజీ, మంచినీరు, వీధి లైటు, ఇవి తప్పితే ఏం కోరుకోరండి.
కరప్షన్ లేని పాలన కావాలని కోరుకోలే ప్రజలు. Definitely గా. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఒక ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా డెఫినెట్ గా కరప్షన్ ఉండకూడదు, 100% ఉండదు. హామీ ఇవ్వగలరా? మీ నియోజకవర్గంలో ఏ డిపార్ట్మెంట్ లో కూడా కరప్షన్ అనేది లేకోకుండా నేను చూసుకోగలను, చేయగలను అనేది నాకు తెలిసిన ప్రతి దానిలో కూడా నేను ఎవరికి రూపాయి ఇవ్వకుండా పని చేయించుకోండి అని చెప్తున్నాను. ఒకవేళ అలాంటి అలిగేషన్ వస్తే అధికారి మీద మీ నోటీస్కి వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డెఫినెట్ గా పైన అధికారులకు తీసుకెళ్తాను, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. చూద్దాం, చాలా గొప్పగా చెప్తున్నారు. కరప్షన్ లేకుండా చేయడం అనేది అంత ఈజీ కాదు. మరి ఎంతవరకు మీరు సఫలీకృతులు అవుతారు, ప్రజల మన్ననలు ఎలా పొందుతారని తెలుసుకుంటే 5 ఏళ్ల పాటు మీ పాలన చూడాల్సి వస్తుందండి. అంతవరకు మనం సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ బడే ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.